హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చి దుబాయ్లో వన్ ఆఫ్ ద హిడెన్ ప్లేస్ అండి, ఫెస్టివల్ ల్యాండ్. యాక్చువల్గా టూరిస్ట్ వాళ్ళకైతే ఈ ప్లేస్ అన్నది తెలీదండి, లోకల్స్కి మాత్రమే ఎక్కువ తెలుస్తాయి ఇలా హిడెన్ ప్లేసెస్ అన్నది. జనరల్గా టూరిస్ట్ వాళ్ళు ఎవరన్నా విజిట్ చేసినప్పుడు మేజర్ ప్లేసెస్ చూస్తారు కానీ ఇలా చిన్న చిన్నవి చూడరు కదా. సో ఇది ఒక ఓపెన్ ఎగ్జిబిషన్ టైప్ అండి, వింటర్లో మాత్రమే ఉంటుంది ఇది కూడా. జస్ట్ ఈ వీడియోలో మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో తీసాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. 2-3 పాయింట్స్ ఉంటాయండి ఎంట్రన్స్ అన్నది. మనకి గేట్ 1, గేట్ 2, గేట్ 3 అలా ఉంటుంది. మనం ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. తక్కువే ఉంటుందండి ఎంట్రన్స్ అయితే, ఎక్కువేమి ఉండదు. లోపల జస్ట్ మనకంతా షాపింగ్ ఏరియా ఉంటుంది. నార్మల్గా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రైడ్స్ అవి ఉంటాయి. జస్ట్ మామూలు చిల్అవుట్ ప్లేస్ అండి ఇది. ఇదంతా లోకల్ అరబిక్ ఆర్టిఫిషియల్ డిజైన్స్ అండి, మొత్తం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. మనకి ఏవి కావాలంటే అవి షాపింగ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇండోర్ ప్లేస్ అండి. నేను ఇందాక చూపించిందంతా అవుట్డోర్. ఫస్ట్ నేను ఇండోర్ ప్లేస్ అన్నది మీకు చూపిస్తాను. ఇలా డిఫరెంట్ స్టాల్స్ అన్నవి ఉంటాయండి. ప్రతిదీ పర్ఫ్యూమ్ సెక్షన్స్ ఉంటాయి, అరబిక్ డ్రెస్సెస్ ఉంటాయి, కొరియన్ డ్రెస్సెస్ ఉంటాయి, చాలా కౌంటర్స్ ఉంటాయండి. జ్యువెలరీ కౌంటర్స్ ఉంటాయి, హనీ కౌంటర్స్, ఫుడ్ కౌంటర్స్, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నవి దొరుకుతాయండి. మనం అలా ఎక్స్ప్లోర్ చేసి మనకి ఏమన్నా నచ్చితే షాప్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే జస్ట్ అలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. ఇది గేట్ 4 ఎంట్రన్స్ అండి. ఇలా డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. మనం ఎందులోంచి వెళ్ళినా కూడా మనకి షాపింగ్ అన్నది మనం ఎంటర్ అవుతాము. లోపలంతా చాలా నైట్ డ్రెస్సెస్ ఉంటాయి, కిడ్స్ వేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది హనీ పాయింట్. చాలా డిఫర్స్ ఉంటాయండి. మనం కొనకపోయినా ఇక్కడ కంపల్సరీ టేస్ట్ అయితే ఇస్తారండి. మనం వద్దన్నా కూడా పిలిచి మరీ ఇస్తూ ఉంటారు. ఇదంతా అవుట్డోర్ ప్లేస్ అండి, ఫుల్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది ఫుల్గా. మనకి ఇదంతా పెట్ సెక్షన్ అండి. చూడండి, ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్స్ ఉన్నాయి. బర్డ్స్ ఉంటాయి, చిన్న ర్యాబిట్స్, స్క్విరల్స్, మౌస్, ఫిషెస్, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పెట్స్ ఫుడ్ అమ్ముతారండి. నెక్స్ట్ కేజెస్ ఉంటాయి. మనకు కావాలంటే సరదాగా అలా పట్టుకొని ఆడుకోవచ్చు. మన చేతికి కూడా ఇస్తారు పెట్స్ అన్నది. ఇక్కడ చాలా మంది పెంచుకుంటారండి. ఇంట్లో బాల్కనీస్ ఉంటాయి కదా, బాల్కనీస్లో అది పెంచుతూ ఉంటారు చాలా మంది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి. నేను మామూలుగా కాస్ట్ ఎంత ఉంటాయో కనుక్కుంటే ఈచ్ పెట్ 50 dirhams చెప్పారండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1200 అలా అండి. ఏంటి, వాట్ ఈస్ దిస్ వన్? మౌసా? చూడండి, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అండి, అక్వేరియం ఫిషెస్. మనకి అన్నీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. చిన్న బర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఓపెన్గానే పెడతారండి పైన. కొన్ని బర్డ్స్ అయితే లోపల కేజెస్లో ఉంటాయి, కానీ మ్యాక్సిమం కొన్ని అయితే పైనే ఉంచుతారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉంటారు పట్టుకోవడానికి. ఫొటోస్ అవి కూడా అలౌ చేస్తారు. కొంతమంది సమ్టైమ్స్ ఫొటోస్ అలౌ చేయరు, బట్ మనం రిక్వెస్ట్ చేస్తే కనుక తీసుకొని ఇస్తారు. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఏంటా అనుకుంటున్నారా? డక్స్ అండి. ఆ ఎల్లో కలర్ అన్నీ చిన్న డక్స్ అండి. ఇవన్నీ ర్యాబిట్స్. ఇవి మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది కదండి, చల్ల వింటర్ సీజన్ కాబట్టి మేబీ అవన్నీ చూడండి దగ్గరికి వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ఉన్నాయి. బ్లూ ప్యారెట్ ఉంది. టచ్ అయ్యా కేజు. నాకైతే ఏదో ఒకటి తీసుకోమని చెప్పి మా హస్బెండ్ని సతాయించానండి. ఏదో ఒక పెట్ అయితే తీసుకుందాం, బర్డ్స్ కానీ ర్యాబిట్స్ కానీ అని. బట్ మాకు బాల్కనీ లేదు కదా, సో నో అని చెప్పారు. ఎక్కడ పెట్టుకుంటాము, వద్దు అని చెప్పేసి అన్నారు.
ఆ బ్లూ భలే ఉందబ్బా. ఈ అవుట్డోర్ ప్లేస్ అంతా మొత్తం అన్ని రైడ్స్ ఉంటాయండి. ఇలా పెట్ షాప్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇలా కిడ్స్కి చిన్న చిన్న గేమ్స్ షోస్ అన్నది జరుగుతూ ఉంటాయండి. బయట చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మనం అలా కాళ్ళు అరిగేదాకా తిరిగి మనకు నచ్చిన ప్లేస్లో నించుని అలా టైం స్పెండ్ చేయడమేనండి. అంతకు మించి ఇంకేముండదు. నైట్ 2-3 దాకా ఓపెన్లోనే ఉంటుందండి. లోకల్స్ అయితే అలా తెల్లవారులు అక్కడే కూర్చొని చిల్ అవుతారు కిడ్స్తో పాటు. ఇండియాలో అయితే ఇలా టైమింగ్స్ ఇప్పుడు వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ ఫారెన్ కంట్రీస్లో అలా ఉండదండి. ఎందుకంటే చాలా సందడిగా ఉంటుంది. మనం వెళ్ళిపోవాలనుకున్నా కూడా అట్మాస్ఫియర్లోకి వెళ్ళలేము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా స్టే చేస్తారండి నైట్ అవుట్స్ వింటర్ వచ్చింది అంటే. ఇవి చెస్ట్నట్స్ అండి. ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ మాకు ఎక్కువ బాగా దొరుకుతాయి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్నవి. ఇది మనం బాయిల్ చేసుకుని కూడా తినచ్చు, చేసి ఇస్తారండి. చాలా బాగుంటాయి. మేమైతే స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా బాగా హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తారండి. ఏ ఫుడ్ కూడా చేత్తో మాత్రం టచ్ చేయరండి. అది ఫ్రూట్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి, చేత్తో మాత్రం ఏ ఫుడ్ టచ్ చేయరు. పేపర్ హెల్ప్ తీసుకుంటారు, లేదంటే పాలిథిన్ కవర్ ఏదో ఒకటి వ్రాప్ చేసి పట్టుకుంటారు తప్ప డైరెక్ట్ ఫుడ్ అన్నది చేత్తో ఎవరు పట్టుకోరండి. ఇక్కడ సేల్ చేసే వాళ్ళు ఎవరు కూడా. చాలా మంచి హ్యాబిట్ అండి యాక్చువల్గా ఇక్కడ మనకి. ఫైనల్లీ మా స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇదేంటా అని చూస్తున్నారు కదా, నేను కూడా ఇదేదో షో పీస్ అనుకుని వెళ్ళాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది డస్ట్బిన్ అండి. అది ఇదిగోండి చూడండి, ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న లైవ్ ఈవెంట్స్ లాగా చేస్తారు అని. ఇక్కడ కిడ్స్కి ఏదో కొన్ని గేమ్స్ అన్నది కండక్ట్ చేస్తున్నారండి. ఏదో చిన్న ప్రోగ్రామ్ లాగా అవుతుంది ఈ సెక్షన్ అంతా కూడా. యాక్చువల్లీ మేము వింటర్లో వెళ్ళామండి ఈ ప్లేస్కి. నేను వీడియో అన్నది లేట్గా పోస్ట్ చేశాను, నాకు ఎడిట్ చేయడానికి టైం అన్నది కుదరలేదు. మాకు ఇక్కడ మ్యాక్సిమం 4-5 మంత్సే ఉంటుంది కదండి వింటర్. సో వింటర్ వచ్చింది అంటే ఇంక అందరూ బయటే ఉంటారండి. ఫుల్ బీచెస్కి వెళ్తారు, ఇలా అవుట్డోర్ ఎగ్జిబిషన్స్కి వెళ్తారు. మొత్తం వింటర్లోనే ఎక్కువ ప్లేసెస్ ఉంటాయండి. ఎవరైనా విజిట్ చేసినా కూడా వింటర్లోనే వస్తూ ఉంటారు మ్యాక్సిమం. చిన్న చిన్న పార్క్స్ అవనివ్వండి ఏదన్నా సరే బయట ఆల్మోస్ట్ మనకి నైట్ షిఫ్టేనండి. వింటర్ వచ్చిందంటే నైట్ అంతా ఇంకా వీకెండ్స్ సాటర్డే సండేనండి. మాకు ఫ్రైడే నుంచి ఇంకా అందరూ ఫ్రీ అయిపోతారు ఫ్రైడే నైట్ నుంచి. సో అందరూ ఇంకా 3 days కూడా ఫుల్గా బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు వింటర్ అయ్యేదాకా. సమ్మర్ వచ్చిందంటే ఇంకా కాలు కూడా బయట పెట్టారండి. ఓన్లీ మాల్స్ మూవీస్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేము, షాపింగ్ మాల్స్ తప్ప. ఇక్కడ నుంచి అంతా వింటర్ గార్డెన్ థీమ్లా చేశారండి. మొత్తం అంతా స్నోతో ఉంది చూడండి ఫిల్ అయ్యి. ఇక్కడ అన్ని స్నోతో రైడ్స్ అవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్నో రైడ్స్ అవి ఉన్నాయి. అంతేనండి, మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇదే ఎండింగ్ పాయింట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.